చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకు రోజు ఎక్సర్సైజెస్ చేస్తారు? రోజు ఎందుకు 10,000 స్టెప్స్ మీద ఫోకస్ పెడతారు? మీరు ఎంతసేపు ఇవి తినండి, అవి తినండి అని చెప్తూనే ఉంటారు. మీకు ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కష్టంగా అనిపించదా? మీకు తినాలనిపించదా? సో, నాకు యెస్, నాకు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పెయిన్స్ వస్తది. కానీ నాకు చాలా ఇష్టం అవి తినాలి, ఇవి తినాలని ఇష్టం ఉంటుంది. కానీ ఒక ఆలోచన వస్తది అనమాట. నేనెందుకు చేయకూడదు? ఎందుకు అంటే నాకు నేను వేరే వాళ్ళ మీద బరువుగా ఉండకూడదు. అంటే నేను వేరే వాళ్ళ మీద బర్డెన్‌గా ఉండకూడదు. నేను ఏజ్ అవుతున్నాను, కానీ మనమందరూ ఏజ్ కూడా అవుతున్నాము. కానీ మనం హెల్తీగా ఏజ్ అవుతే చాలా మంచిది. సో, వేరే వాళ్ళ మీద మనం బరువు పెట్టకూడదు. కానీ నాకు కూడా ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, నేను నా బాడీ మీద నేను బరువు పెట్టుకోకూడదు. అంటే నా మోకాళ్ళ మీద నేను బరువుగా ఉండకూడదు. నా బ్యాక్ మీద నేను బరువుగా పెట్టుకోకూడదు. మన బాడీలో ఎన్నో ఆర్గన్స్ ఉంది. దాన్ని నేను బర్డెన్ చేయకూడదు. అంటే బాధ పెట్టకూడదు. కానీ నేను దాన్ని మంచిగా హెల్తీగా దాన్ని ఫీడ్ చేసుకుంటూ, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిగా ఉంటాను. చాలా హెల్తీగా ఉంటాను. సో, ఇది మన బాడీ అది ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ అనమాట. సో, దాన్ని మనం కరెక్ట్‌గా వాడుకుంటే, దాన్ని కరెక్ట్‌గా మనము మంచి ఫుడ్ ఇస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. అప్పుడు మనం ఎవ్వరి మీద ఆదాయం పడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద బర్డెన్‌గా ఉండకూడదు. మనం సెల్ఫ్‌గా చాలా హెల్తీగా ఇంకా బాగా స్ట్రాంగ్‌గా ఉండొచ్చు.